లాగల్ కొట్లాడి ఆవుల కాళ్ళిరొగ్గొట్టినట్టు ఇరాన్ అమెరికాల యుద్ధం పుణ్యాన మనం సుక్కలు చూసే కథ కాబట్టే గా యుద్ధంతోటి మనకేం సంబంధం? బాంబులేసుకోమన్నామా, బంగ్లాలు గూలగొట్టుకోమన్నామా? వాళ్ళ అణుబాంబులేందో సమర్ పంచాదులేందో గాని ఇవాళ మనల్ని గోసపెట్టబట్టే. నీ కొట్లాట గంగల ఓను మా ఒంటర్ల గ్యాస్ బాంబులు వేలిస్తారు కదనయ్యా. ఈడికి సరుకు సోదలు పిటాన పిరమై తిప్పలైతుందిరా దేవుడా అంటే ఏకదం నా సిలిండర్ రేటు పెరిగే అదిగిన 60 రూపాయలు. రాత్రి ఇట్లా సాటింపేసిండ్రో లేదో ధరల మంట మండుతూనే ఉన్నది. ఇప్పుడు సిలిండరు 965 రూపాయలు అయింది మన కాడ. ఉజ్వల స్కీమ్ కింద సబ్సిడీ ఉన్నోళ్ళకైతే ఏం ఫరక్ పడది. ఇది ఇండ్లల్ల గ్యాస్ కు. అదే హోటళ్లు బిజినెస్లకు వాడే సిలిండర్ అయితే రయ్యిన 115 రూపాయల మీదికి పోయిందబ్బా ఒక్కసారే. పర్ డేకి ఇతిమిద్దంగా 90,000 నుంచి 1,00,000 సిలిండర్ బుకింగ్ అయ్యేది. ఈరోజు ఏకమొత్తంగా 1,50,000కి వెళ్ళిపోయింది. కాబట్టి 50% స్పర్ట్ అయిన మూలన బుకింగ్లో నేను ఒకరోజు ఇచ్చేది 3 రోజులు 4 రోజులు అయిపోద్ది. అంతగా యుద్ధం పుణ్యమే. ఇరాన్ మీద ఇజ్రాయిలోడు, ఇజ్రాయిలోని మీద ఇరానోడు బాంబులు వేసుకుంటుంది చాలదని గల్ఫ్ దేశాలకు కూడా అంటిపాడాయి. అమెరికాలో యుద్ధ విమానాలకు జాగిచ్చినందుకు దుబాయ్, ఖతర్, కువైట్, బహ్రెయిన్, సౌదీ, ఒమన్ కు సూటి పెట్టింది ఇరాన్. అయితే మనకు శాన మటుకు గా దేశాలకు వెళ్లే ఆయిల్ గ్యాస్ వస్తదాయే. మళ్ళీ ఇప్పుడు హర్మోజ్ జలసంధి మూతబడి ఎక్కడ నౌకలు అక్కడనే ఆగిపోయినాయి. ఆడికెళ్ళి సప్లై తక్కువ ఉండేటొరకు గా ఎఫెక్ట్ మన మీద పడ్డదట. అయితే డీజిల్, పెట్రోల్ రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉందని ప్రచారం అవుతుంది. ఈ పరిస్థితి శానొద్దులు ఇట్లనే ఉండేనా అంటే మన దేశానికి మస్తు తిప్పలు వస్తాయని ఆర్బీఐ చెప్పిన మాట. చూడాలే మరి ఏమైతుందో.